V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం. తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం. వాహనంలో తవుడు బస్తాల మధ్య 7 అట్టపెట్టాల్లో సుమారు 7 కోట్లు గుర్తింపు. మద్యానికి డబ్బులకు అమ్ముడుపోయి ఓటు వేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఖాళీ బీరు సీసాలు 100 నోట్లు మెడలో వేసుకొని పెద్దపల్లి స్వతంత్ర అభ్యర్థి మోత నరేష్ వినూత్న ప్రచారం. తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో టాటా ఎస్ వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో తవుడు బస్తాల మధ్య 7 అట్టపెట్టాల్లో నగదు పెట్టి తరలిస్తున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన మొత్తం సుమారు 7 కోట్లుగా సమాచారం. వాహనం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోల్తా పడిన టాటా ఎస్ వాహన డ్రైవర్కు గాయాలు కావడంతో అతడిని గోపాలపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం 51వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమ కార్యక్రమాలు గ్రహించి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. పెన్షన్లు కావాలన్నా, ఇప్పుడు నీళ్లు కావాలన్నా, ఇక కారు గుర్తు పొరపాటున మనం తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వలేకపోతుంది. ఇక నుంచి స్టార్ట్ చేయండి అమ్మా, మనం గెలిపించుకుంటాం. 2000 పెన్షన్ ఎవరు ఇచ్చారు? నొక్కి పట్టుకోండి, అది అప్పటిదాకా ఇట్లా పట్టుకోండి. ఓకే, పార్లమెంట్లో కొత్త దమ్ము ధైర్యం అని కోవూరు ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న వేళ వేమిరెడ్డి దంపతులు ప్రసన్న కుమార్ రెడ్డిపై పదునైన విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో దొవ్వూరి కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలకు ప్రజలు ఇందుకూరుపేటలో బ్రహ్మరథం పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి పరులకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియాలతో ప్రసన్న కుమార్ రెడ్డి కోట్లు గటించాడన్నారు. తమ విలువైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని గ్రామ ప్రజలు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందుకూరిపేట ప్రజలు పాల్గొన్నారు. నువ్వు నాయకుడు ఎలా అవుతావు? నువ్వు 6 సార్లు గెలిచినచ్చు, 12 సార్లు గెలిచినచ్చు. సంస్కారం లేని నువ్వు ఒక మహిళని నీ నోటు పరిచయం మాట్లాడే నువ్వు నాయకుడు అవుతావు. ఇది రాజకీయం కాదు. నాకు రాజకీయ ఓనమాలు రావని చెప్పినావు. ఏది రాజకీయం? నేను మీకోసం, మీ సేవ కోసం, మీలో మీలో మన్నికమై మీకు ఏం కావాలో తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని నేను కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీకు ఒక నమ్మకం,
ఆయన సతీమణిగా నా మీద కూడా అదే నమ్మకంతో ఈ రోజు నా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో కలిసి నడవడానికి తండ్రి ఊర్లే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం వచ్చారే. ఇవన్నీ తట్టుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు విజయసాయి రెడ్డి ఒకరు ఆయన ఇక్కడ నెల్లూరుకి వచ్చి నెల్లూరుని చీర్చిదిద్ది నెల్లూరుని మొత్తం సుందరమయంగా చేస్తాడండి. అక్కడ వైజాగ్ చేశాడు సుందరమయంగా. అక్కడి నుంచి ఎవరు ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళేదన్నాడు వాళ్ళ నాయకుడే వీళ్ళు బయటగా వైజాగ్ నుంచి చెప్పాడు. అది ఆయన చరిత్ర. కాబట్టి ఆయన నెల్లూరుని తీర్చిదిద్దుతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నెల్లూరుని తీర్చిదిద్దాడు. అక్కడ మనకుండే ఈ ప్రాసెస్ ని షుగర్ ఫ్యాక్టరీని అవకాశం ఇచ్చారంటే ఒక్క నెలగా ఎక్కువ వెళ్ళిపోతాడు. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించండి, నిర్ణయించుకోండి. మీ విన్నట్టే వదిలేస్తున్నాను. ఇలాంటి నాయకులు మనకు అవసరంగా వాళ్ళు నీతి నిజాయితీ గురించి మాట్లాడే ఆసక్తి వాళ్ళకి ఎవరికైనా ఉందా? ఇద్దరికి వాళ్ళు మొత్తం అవినీతి. కాబట్టి మీరు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఓటేస్తే ఆయన పారిశ్రామిక వాడగా చేసి మాట ఇస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మద్యానికి డబ్బులకు అమ్ముడుపోయి ఓటర్లు ఓటు వేసి తమ 5 సంవత్సరాల బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మోత నరేష్ వినూత్న ప్రచారం నిర్వహించారు. ఖాళీ బీరు సీసాలు 100 రూపాయల నోట్లు మెడలో వేసుకొని వినూత్న ప్రచారం నిర్వహించారు. వివేకంతో ఆలోచన చేసి సరైన అభ్యర్థిని గెలిపించుకోవాలని, అలాగే తనకు కూడా మద్దతు ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మోత నరేష్ కోరారు. పార్లమెంట్ ప్రజలకు నమస్కారం. అయ్యాని బాంఛను కాళ్ళు మొక్కుతా, డబ్బుకు మద్యానికి ఆశపడి ఓటేయద్దు, 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే, కాంగ్రెస్ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు, బీజేపీ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు, బీఆర్ఎస్ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పిల్లల కోసం గాని, మన ప్రజల కోసం గాని, మన ప్రాంత అభివృద్ధి కోసం గాని ఎవరు కూడా ఆలోచించలేదు. ఒక్కసారి ఆలోచించండి. 1000 కోట్లు సంపాదించి వాళ్ళు ఆస్తి కాపాడుకోవడానికి కానీ, వాళ్ళు ఒక ఎంజాయ్ చేయడానికి కానీ పనికొస్తున్నారు, కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మాత్రం కృషి చేయట్లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను 2018లో సామాన్యుగా ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఒక సామాన్యుడితో ఏమవుతుందని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒక సామాన్యుడు ఒక శక్తిలో మారితే ఎలా ఉంటుందో చూపించడానికే 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను ధర్మపురిలో, దుబ్బాకలో 2020లో బై ఎలక్షన్లో చేశాను, 2023లో మళ్ళీ ధర్మపురిలో చేశాను, 2024లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను. 4వసారి పోటీ చేస్తా ఉన్నాను. పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. నా గుర్తు సీరియల్ నెంబర్ 14, మన పల్లబుట్ట గుర్తు మర్చిపోవద్దు. వాడతాయా చూడరు చూపించాను. అరే చూపిస్తా, బుట్ట ఉంటే వేరే ఉంటది. అదే కాన్సెప్ట్ ప్రచారం దాని కాదు, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఇది. మెయిన్ నా గుర్తు పల్లబుట్ట గుర్తు సీరియల్ నెంబర్ 14. డబ్బులకు ఆశపడి ఓటేయద్దు, మన 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు. డబ్బుకు మధ్యానికి ఆశపడి ఓటేయద్దు.
మద్యానికి ఆశపడి ఓటేయద్దు. మన 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు. నా సీరియల్ నెంబర్ 14, నాది పండగుట్ట గుర్తు, మర్చిపోవద్దు. పెద్దపల్లి నుండి ఎంపీగా పోటీ చేసిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏఐసిసి లీగల్ సెల్ కోఆర్డినేటర్ సి దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను తుంగంలో తొక్కి నిరుద్యోగులను రైతులను మోసం చేసిందని అన్నారు. కేవలం బీజేపీ పార్టీ ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారానే మన రాష్ట్రంలో దేశంలో మార్పు సాధ్యమవుతుందని ప్రజలకు తెలియజేశారు. కష్టపడి కాలనీలో కానీ మీ అపార్ట్మెంట్లలో కానీ మీ బస్తీలలో కానీ మీ గ్రామాల్లో కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థి నీలం మధు గెలిపించాలని కోరారు. ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నదంటే అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి కుంటుపడాలన్నా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉండి 10 సంవత్సరాలు అధికారం ఇస్తే 25 సంవత్సరాలు ఎంతపోయింది అభివృద్ధిలో. ఏమన్నా దోపిడీ, దొంగతనాలు, అవినీతి, భూ కబ్జాలు ఇవి జరిగింది. అలాగే ఛాయ్ అమ్మే వాళ్ళకు దేశాన్ని ఇస్తే సేమ్ 10 ఏళ్ళ పోతే అది కూడా 20 ఏళ్ళు ఎంతపోయింది. ఇక పాస్పోర్ట్ బ్రోకర్కు రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రాన్ని దోషులు, ఛాయ్ అమ్మే వాళ్ళకు దేశాన్ని ఇస్తే మోడీ దేశాన్ని దోషిస్తున్నారు. ఏమనంటే మోడీకి భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరికి పెడుతున్నారు? పెట్టేదంతా గుజరాత్ ఆదాని అంబానీలు పెడుతున్నారు. మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా మీరు 10 ఏళ్ళ అభివృద్ధి చేస్తే నువ్వు అభివృద్ధి పేరుతో ఎందుకు జనాలకు వచ్చి ఓటు అడుగుతలేవని చెప్పి ఈ సభాముఖంగా మనం అడుగుతున్నాం. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలల్లో 6 గ్యారెంటీలు ఇచ్చి 5 అమలు చేసి డైరెక్ట్ మేము అవసరమంటే రెఫరెండం కింద పెట్టుకొని మేము అభివృద్ధి చేసినాము, చూపిస్తున్నాము, మాకు ఓట్లు వేయాలని అంటే వితిన్ షార్ట్ పీరియడ్లో మాకు అడిగే రైట్స్ ఉన్నాయి, అడుగుతున్నాము. ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు, సహకరిస్తున్నారు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం ఇష్యూలో కూడా పాత అప్పుడు సీనియర్ ఇంజనీర్లు కూడా చెప్పారు, కాళేశ్వరం వల్ల తెలంగాణ రాష్ట్రం 25 ఏళ్ళ ఇంకా పోతుంది, కాళేశ్వరాన్ని అపోజ్ చేయండి అని చెప్పారు. ఒకవైపు కాళేశ్వరం లోకల్ లీడర్లు ఏమో అవినీతి అంటారు, బీజేపీలు వచ్చి అరే బాగా కట్టింది కేసీఆర్ బ్రహ్మాండంగా కట్టింది అంటే మీ దానిలో మీకే అంటే ఇంటర్నల్గా ముద్దు. ఎలక్షన్స్ రాగానే కులాల పేరుతో, మతాల పేరుతో, దేవుళ్ళ పేరుతో, దోపిడీల పేరుతో ఏమనంటే ఆర్మీ వాళ్ళు అడ్డం పెట్టుకొని యుద్ధాలు, కార్గిల్ వచ్చింది, రఫా వచ్చింది, ఇది వచ్చింది, పుల్వామా దాడులతో మరి వాళ్ళ బీజేపీని ఓడించే లక్ష్యంగానే అందరూ పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ బీజేపీ మోడీ గారు సౌత్ ఇండియా మీద వాళ్ళు చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి తిరుగుతున్నారు. ఎందుకని మీరు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నారు. 2019లో అత్యధిక శాతం సీట్లన్నీ గెలిపించిన నార్త్ ఇండియాలో వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు. నార్త్ ఇండియాలో ఓట్లు వేయనని చెప్తున్నారు కాబట్టే ఇవాళ సౌత్ ఇండియా, కొత్త ప్రాంతమైన సౌత్ ఇండియాకి వచ్చి సీట్లు అనుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మరి ప్రజలకు ఏం చేస్తున్నారనేది చెప్పకుండా మేము రామ మందిరం కట్టించినాం, జై శ్రీరామ్ అనే స్లోగన్ తప్ప ఇంకొకటి ఏం కనిపించట్లేదు. ఇవాళ నేను ఒక్కటే ప్రజలకు చెప్పేది, మోడీ అనుసరిస్తున్న మోసపూరిత మాటలకి మోసపోవద్దని. అమిత్ షా లాంటి వాడు మరి అయోమయమైన పరిస్థితుల్లో అనేక వాగ్దానాలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం నాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని నడ్డా అన్నారు. ప్రధానమంత్రి సారథ్యంతో సమృద్ధ్ భారత్, సంక్షేమ భారత్, సురక్షిత్ భారత్గా ఎదిగిందని మీడియాకు తెలియజేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం మరింత ముందుకు వెళ్లాలని దేవుణ్ణి ప్రార్థించానని అన్నారు. ఉన్నాడు కనపడలేదు అట్లా ఆడింది తీసుకో
కొద్దిగా ముందు అక్కడ ఇక్కడేనా రాని తీసుకున్నా सर सर 1 मिनट ऐसा देखो सर ఓకేనా अच्छे नहीं हरे 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 गोविंदा గోవిందా गोविंदा 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 గోవిందా మాట్లా కింద మీటింగ్ ఎస్ మనం తీసుకుందాం ఫోటోలో కొద్దిగా ఇట్లా 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 ఓకే వెయిట్ కరో సార్ ప్లీజ్ 2 మినిట్స్ ప్లీజ్ సార్ జానే దో సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం. వాహనంలో తవుడు బస్తాల మధ్య 7 అట్టపెట్టాల్లో సుమారు 7 కోట్లు గుర్తింపు. మద్యానికి డబ్బులకు అమ్ముడుపోయి ఓటు వేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఖాళీ బీరు సీసాలు 100 నోట్లు మెడలో వేసుకొని పెద్దపల్లి స్వతంత్ర అభ్యర్థి మోత నరేష్ వినూత్న ప్రచారం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.